ఆర్సీబీ కొన్ని స్మార్ట్ మూవ్స్ చేసింది. ఎస్పెషల్లీ ఒక అద్భుతమైన పిక్ చేసింది ఆర్సీబీ. కానీ అట్ ద సేమ్ టైం ఒకరిని పిక్ చేయడం మాత్రం మర్చిపోయింది. అంటే ఒక ఏరియాలో ఒకరిని తీసుకోవడం మాత్రం కొంచెం మిస్ చేసింది. అది ఏమంత ఎఫెక్టివ్గా ఉంటుందా లేదా అన్నది మరి మ్యాచ్లు సాగుతున్న కొద్దీ తెలుస్తుంది. మరి ఇంతకీ ఆర్సీబీ చేసినటువంటి ఆ స్మార్ట్ మూవ్ ఏంటి, ఒక చిన్న మిస్టేక్ ఏంటి, అవి డీటెయిల్గా చూద్దాం. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరి ఆక్షన్లోకి 16.40 crores వెళ్ళింది. మరి వాళ్ళు ఆక్షన్ కి ముందు వాళ్ళ టీం మొత్తం సెట్ అయిపోయి ఉంది. వాళ్ళు ఎక్కువ మందిని రిటైన్ చేసుకున్నారు, చాలా తక్కువ మందిని రిలీజ్ చేశారు. వాళ్ళు తీసుకోవాల్సింది కూడా ఓన్లీ బ్యాకప్సే. మరి ఇట్లాంటి టైంలో ఆర్సీబీ ఎట్లా మూవ్ చేసింది, స్మార్ట్ మూవ్స్ ఏమన్నా చేసిందా అన్నది కనుక చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే స్మార్ట్ మూవ్ జాకబ్ డఫీ, న్యూజిలాండ్ పేస్ బౌలర్, రైట్ ఆర్మ్ పేస్ బౌలర్. అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు జాకబ్ డఫీ. అతన్ని 2 కోట్లకే కొనుగోలు చేసింది ఆర్సీబీ. మరి అతను ఇప్పుడు ఎంత ఫామ్ లో ఉన్నాడంటే, రీసెంట్ గా 3 టెస్ట్ మ్యాచ్ల్లో వెస్టిండీస్ పై 23 వికెట్లు తీశాడు. 3 టెస్టుల్లో కలిపి 23 వికెట్లు తీశాడు. అంటే చూడొచ్చు మనం ఏ రేంజ్ ఫామ్ లో ఉన్నాడు. మరి ఆ 3 మ్యాచ్ల్లో కూడా 5 వికెట్ హాల్స్ తీశాడు. బ్యాక్ టు బ్యాక్ 3 టెస్ట్ మ్యాచెస్ లో 5 వికెట్ హాల్స్ సాధించాడు జాకబ్ డఫీ. మరి టీ20లో ఏమన్నా తక్కువ తిన్నాడా? టీ20లో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంది అతన్ని. యావరేజ్ చూస్తే 17 ఉంది, 17 or 16, 17 ఉన్నట్టుంది యావరేజ్ అతన్ని టీ20లో. 17 యావరేజ్ అంటే నాట్ ఏ జోక్, చాలా చాలా బెటర్ యావరేజ్ అన్నట్టు, ఎస్పెషల్లీ టీ20లో. ఎకానమీ కూడా అతన్ని 7 పాయింట్ సంథింగ్ ఉంది, అంతే, అంతకు మించి కూడా లేదు. సో ఒక పేస్ బౌలర్ కి ఇంతకన్నా బెటర్ ఇంకెక్కడ దొరకదు. మరి ఆర్సీబీ అట్లాంటి అద్భుతాన్ని కేవలం 2 కోట్లకే, అతడి బేస్ ప్రైజ్ కి అతన్ని దక్కించుకుంది. సో అతన్ని ఆర్సీబీ అయితే చాలా చాలా భలే మంచి చౌకబేరం అంటాం కదా, అట్లా దక్కించుకుంది. ఇక నెక్స్ట్ వెంకటేష్ అయ్యర్. వీళ్ళు లాస్ట్ సీజన్ కూడా వెంకటేష్ అయ్యర్ కోసం పోరాడారు. సో ఈసారి అయితే దక్కించుకున్నారు ఎట్టకేలకి 7 crores కి. సో ఆర్సీబీలో హైయెస్ట్ పిక్ ఎవరిది అంటే ఈ ఆప్షన్ లో వెంకటేష్ అయ్యర్ది. ఇక ఆ తర్వాత డొమెస్టిక్ ప్లేయర్, ఆ దేశీ ప్లేయర్ మంగేష్ యాదవ్, మధ్యప్రదేశ్కి చెందిన ఆల్రౌండర్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్. సో అతను 7 and 8 ఆ బ్యాటింగ్ ఆర్డర్ లో వచ్చి బిగ్ హిట్స్ కొట్టగలుగుతాడు. సేమ్ యష్ దయాల్ లాగా, లైక్ ఫర్ లైక్ యష్ దయాల్ లాగా బౌలింగ్ చేయగలుగుతాడు. సో అతని పర్ఫార్మెన్స్ కూడా రీసెంట్ గా బాగుంది డొమెస్టిక్ లో, కాబట్టి అతన్ని పిక్ చేసుకున్నారు. అతని కోసం ఎస్ఆర్హెచ్ కూడా చూసింది, కొన్ని ఫ్రాంచైజీలు కూడా అతని మీద ఫోకస్ చేశాయి. కాకపోతే ఆర్సీబీఏ నెగ్గింది. ఇందులో 5.20 crores పే చేసి మరి మంగేష్ యాదవ్ అయితే తీసుకుంది. ఇక ఆ తర్వాత జోర్డన్ కాక్స్, ఇంగ్లాండ్ వికెట్ కీపరు. సో ఇతన్ని వికెట్ కీపర్ కి బ్యాకప్ గా తీసుకున్నారు. ఆల్రెడీ మనకి ఫిల్ సాల్ట్ ఉన్నాడు వికెట్ కీపర్, ఇంకా జితేష్ శర్మ కూడా ఉన్నాడు. 2 వికెట్ కీపర్లు ఉన్నారు టీంలో. సో అయినప్పటికీ కూడా ఒక బ్యాకప్ వికెట్ కీపర్ని అయితే తీసుకున్నారు జోర్డన్ కాక్స్. తను కూడా మంచి హిట్టరే. జోర్డన్ కాక్స్ కి 75 lakhs ఇచ్చి అతన్ని తీసుకున్నారు జోర్డన్ కాక్స్ ని. సో ఇక మిగతా వాళ్ళని డొమెస్టిక్ ప్లేయర్స్ ని తీసుకున్నారు. వాళ్ళలో కూడా ఆల్మోస్ట్ అందరికి 30 lakhs పే చేశారు. సో ఈ వీడియోలో ఏదైనా ఒక పాయింట్ మీకు నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి కూడా ఈ వీడియో వెళ్తుంది. అంతేకాకుండా మీరు ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మిగతా వాళ్ళు విక్కీ ఓస్వాల్ కానివ్వండి, విహాన్ మల్హోత్రా, కౌశిక్ చౌహాన్, విహాన్ మల్హోత్రా, సాత్విక్ దేశ్వాల్, ఇట్లా వీళ్ళందరినీ తీసుకున్నారు. వీళ్ళలో కూడా వీళ్ళు తీసుకున్నది ఏంటంటే విక్కీ ఓస్వాల్, సాత్విక్ జైస్వాల్, ఈ ఇద్దరు కూడా స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ చైనామెన్ బౌలర్స్. సో మరి వీళ్ళలో లాస్ట్ టైం జైస్వాల్ అయితే, సాత్విక్ జైస్వాల్ ని వీళ్ళ నెట్ బౌలర్ గా కూడా ఉన్నాడు అతను. సో విక్కీ ఓస్వాల్ అయితే తను ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్ లో ఉన్నాడు అనుకుంటా లాస్ట్ సీజన్. సో ఈ ఇద్దరు స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్లని తీసుకున్నారు. ఆ తర్వాత విహాన్ మల్హోత్రా, తను కూడా అండర్-19 ప్లేయర్, తను టాప్ ఆర్డర్ లో ఆడతాడు, నెంబర్ 4 లో ఆడతాడు. తను కూడా ఒక మంచి పికపే, అంటే వీళ్ళు ఫ్యూచర్ కోసం అన్నమాట. సో ఫ్యూచర్ కోసం అయితే అతడు చాలా మంచి పిక్ అనే చెప్పొచ్చు. అతడు రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ కూడా వేస్తాడు విహాన్ మల్హోత్రా. సో ఈ రకంగా వీళ్ళ టీం అయితే మంచిగానే మ్యాచ్అప్ చేసుకున్నారు.
కౌశిక్ చౌహాన్ కూడా రాజస్థాన్ కి చెందినటువంటి ఆల్రౌండ్. ఇతడు కూడా రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ వేస్తాడు, లోయర్ ఆర్డర్ లో 7-8 లో బ్యాటింగ్ చేస్తాడు. సో కొంచెం ఆల్రౌండర్లను ఎక్కువగా తీసుకున్నట్టు కనిపించింది వీళ్ళు. ఎందుకంటే మనం ఆల్రెడీ మంగేష్ యాదవ్, వెంకటేష్ అయ్యర్ ఇద్దరు ఆల్రౌండర్సే. ఆ తర్వాత ఇప్పుడు చెప్పుకున్న విహాన్ మల్హోత్రా కానివ్వండి, విహాన్ మల్హోత్రా, కౌశిక్ చౌహాన్ కూడా ఆ కేటగిరీలోకి వస్తారు. ఇక మిగతా ఇద్దరిని స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ తీసుకున్నారు. కొంచెం బ్యాలెన్సింగ్ గానే తీసుకున్నారు ఫ్యూచర్ కోసము. బ్యాకప్స్, అందరికీ బ్యాకప్స్ గా తీసుకున్నారు. కాకపోతే వీళ్ళు ఒకటి మిస్ అయ్యారు అనుకున్నాం కదా, అది ఏంటి అంటే ఒక ప్రాపర్ స్పిన్నర్ ని తీసుకోవడం అయితే మిస్ అయ్యారు వీళ్ళు. చాలా మంది అనుకున్నారు మనం ఆక్షన్ కి ముందు రవి బిష్ణోయిని కానివ్వండి, లేదంటే రాహుల్ చాహర్ని కానివ్వండి, ఇట్లా ఎవరైనా స్పిన్నర్లను తీసుకుంటారేమో ఆర్సీబీ అనుకున్నాం. కానీ మరి ఎందుకంటే వీళ్ళ దగ్గర పర్సు కూడా తక్కువగానే ఉంది, స్పిన్నర్లు కూడా పెద్దగా అందుబాటులో ఎవరూ లేరు, ఉన్న వాళ్ళే ఆ స్పిన్నర్లని దక్కించుకోలేకపోయారు. మనం ఎస్ఆర్హెచ్ తీసుకుంటుంది అనుకున్నాం, ఎస్ఆర్హెచ్ కూడా తీసుకోలేకపోయింది. సో ఆ రకంగా స్పిన్నర్లు అయితే ఎవరికి పెద్దగా దక్కలేదు. సో ఆర్సీబీ కూడా కొంచెం లైట్ తీసుకున్నట్టుంది. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ శ్రేయస్ శర్మ ఉన్నాడు అండ్ కృణాల్ పాండ్యా ఉన్నాడు. శ్రేయస్ శర్మ, కృణాల్ పాండ్యా అంటే వికెట్లు తీస్తాడు అప్పుడప్పుడు, కానీ తను అంటే జెన్యున్ వికెట్ టేకర్ అయితే కాదు. ఇక శ్రేయస్ శర్మ ఫామ్ లోకి రావాలి. కేకేఆర్ ఆడినప్పుడు ఎలాగైతే ఫామ్ లో ఉన్నాడో తను కూడా అదే ఫామ్ లో ఉంటే అయితే వీళ్ళకి ఆ లోటు ఇంకా తీరినట్టే. అంటే ఒక ప్రాపర్ స్పిన్నర్ లేడు అన్న లోటు అయితే తీరినట్టే. సో మరి అది ఎంతవరకు ఎఫెక్ట్ గా చూపించగలుగుతుంది, ఎందుకంటే టీంలో ఆల్రెడీ బౌలింగ్ లేనప్పుడు ఆల్రౌండర్లు ఉన్నారు, అంతా సెట్ అయిపోయి ఉంది. ఒక్క స్పిన్నరు ల్యాక్ అయ్యాడా ఏమైనా అనేది అయితే మనం అంటే మిడిల్ ఓవర్స్ లో ఎస్పెషల్లీ అదైతే చూడాలి. సో ఇక ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది వీళ్ళది. మరి ఇప్పుడు తీసుకున్నటువంటి ఆక్షన్ లో తీసుకున్న ప్లేయర్స్ లో స్ట్రైట్ గా ప్లేయింగ్ 11 లోకి ఎవరైనా చేరే ఛాన్స్ ఉందా అంటే నేను అనుకోవడము వెంకటేష్ అయ్యర్, జాకబ్ డఫీ, మంగేష్ యాదవ్, ఈ ముగ్గురు అయితే స్ట్రైట్ గా ప్లేయింగ్ 11 లోకి తీసుకొని ఆడించవచ్చు వీళ్ళని. మంగేష్ యాదవ్ సరే ఐపీఎల్ కి కొత్త, కానీ అతడైతే మంచి ఫామ్ లో ఉన్నాడు. మరి అతన్ని యష్ దయాల్ కి బ్యాకప్ గా అనుకున్నారు కాబట్టి యష్ దయాల్ ఒకవేళ ఇంజురీ కన్సర్న్ కానివ్వండి, ఫిట్ గా లేకపోవడం కానివ్వండి, తను రీసెంట్ గా డొమెస్టిక్ లో కూడా పెద్దగా ఆడలేదు. కాబట్టి మరి 1-2 మ్యాచ్లు ఇతన్ని టెస్ట్ చేయడానికి ఇనిషియల్ గా టెస్ట్ చేస్తేనే చాలా బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఇనిషియల్ గా టెస్ట్ చేస్తేనే ఫస్ట్ 2-3 మ్యాచ్ల్లో బెటర్ గా ఉంటుందేమో, అతనికి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి మరి మంగేష్ యాదవ్ని ఆ రకంగా తీసుకోవచ్చు. జాకబ్ డఫీ, ఇతన్ని ఎలాగా అంటే జాకబ్ డఫీని ఆల్రెడీ జాస్ హేజల్వుడ్ ఉన్నాడు, సో అతనికి బ్యాకప్ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇతడున్న ఫామ్ ని చూస్తే స్ట్రైట్ గా ప్లేయింగ్ 11 లో ఆడిస్తే ఆ ఫామ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో బెంచ్ పైన కూర్చోబెట్టి కొన్ని రోజుల తర్వాత అంటే అలవాటయ్యి ఇదంతా ఉండదు. కాబట్టి నేను అనుకోవడం అయితే అతన్ని స్ట్రైట్ గా ప్లేయింగ్ లెవెల్లో ఆడిస్తే బెటర్ అని. ఇంకా వెంకటేష్ అయ్యర్, మనకి ఇక్కడ దేవదత్ పడిక్కల్ అండ్ వెంకటేష్ అయ్యర్ కి మధ్య కొంచెం క్లాష్ ఉండొచ్చు. అంటే వీళ్ళిద్దరు కూడా నెంబర్ 3 ఆర్ నెంబర్ 4 లో ఆడగలిగే బ్యాటర్లు. కాబట్టి మరి 7 కోట్లు పెట్టి వెంకటేష్ అయ్యర్ ను తీసుకొని బెంచ్ లో కూర్చోబెడతారని అయితే నేను అనుకోవట్లేదు. సో కర్ణాటక గవర్నమెంట్ నుంచి కూడా అప్రూవల్ వచ్చింది వీళ్ళకి చిన్నస్వామి స్టేడియంలో ఆడటానికి. సో కాబట్టి ఆ దిగులు అయితే లేదు. సో వీటి నేపథ్యంలో ఒకసారి ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూడొచ్చు. ఓపెనింగ్ లో ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, నంబర్ 3 వెంకటేష్ అయ్యర్, నంబర్ 4 రజత్ పటిదార్ కెప్టెన్, నంబర్ 5 టిమ్ డేవిడ్. ఇక్కడ నాకు టిమ్ డేవిడ్ ని ఇంకొంచెం లోయర్ డౌన్ ద ఆర్డర్ కంటే నంబర్ 5 లో ఆడించడమే బెటర్ అనిపిస్తుంది. అతడు రీసెంట్ గా బిగ్ బాష్ లీగ్ లో కానివ్వండి అలానే ఆడుతున్నాడు. టీమిండియాతో జరిగినటువంటి T20 సిరీస్ లో కూడా ఆస్ట్రేలియాలో ఆడారు కదా, ఆ సిరీస్ లో కూడా అతడు నెంబర్ 4 లో వచ్చినట్టున్నాడు బ్యాటింగ్ కి. సో అతన్ని ఇక్కడ నెంబర్ 5 లో ఆడిస్తే బెటర్ అనిపిస్తుంది. నెంబర్ 6 లో జితేష్ శర్మ రావచ్చు. సో నెంబర్ 7, నెంబర్ 8 రొమారియో షెపర్డ్ అండ్ కృణాల్ పాండ్యా మధ్య వీళ్ళు షెఫిల్ చేయొచ్చు సిచ్యువేషన్ ని బట్టి. సో నెంబర్ 8 వరకు ఇలా ఉంది. నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 జాస్ హేజల్వుడ్, నెంబర్ 11 యష్ దయాల్ లేకపోతే మంగేష్ యాదవ్, ఈ రకంగా. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా శ్రేయస్ శర్మని తీసుకోవచ్చు, దేవదత్ పడిక్కల్ ని కూడా. అంటే సమయానికి తగ్గట్టు ఇద్దరిట్లో ఎవరైనా ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సెకండ్ బౌలింగ్ అయితే డెఫినెట్ గా శ్రేయస్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకోవచ్చు. సో మరి ఈ రకంగా అయితే ఆర్సీబీ చాలా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మరి ఈసారి కూడా వాళ్ళు టైటిల్ ని డిఫెండ్ చేసుకునే స్థాయిలోనే ఉన్నారు. అది పర్ఫార్మెన్స్ లో కూడా చూపించాలి. ఆల్రెడీ ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ కూడా మంచి ఫామ్ ని కనబరిస్తే, మంచి స్టార్టింగ్ అందిస్తే మాత్రం హిట్టర్లకి కొదవలేదు ఈ టీంలో. టిమ్ డేవిడ్ ఉన్నాడు, రొమారియో షెపర్డ్ ఉన్నాడు, జితేష్ శర్మ ఉన్నాడు, రజత్ పటిదార్, అందరూ బిగ్ హిట్స్ కొట్టగల ప్లేయర్సే ఉన్నారు.
వెంకటేష్ అయ్యర్ కూడా బిగ్ హిట్స్ కొడతాడు. కాబట్టి వీళ్ళ టీం అయితే మరోసారి టైటిల్ ని నిలబెట్టుకుంటుంది అలానే కనిపిస్తోంది. మరి ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది? వీళ్ళు ఈసారి కూడా టైటిల్ ని నిలబెట్టుకుంటారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.